ఓకే. నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్‌కి సంబంధించినటువంటి సిలబస్‌ని మనము ఎనాలిసిస్ చేద్దామండి. సో, మనము ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా మొదటిగా ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి సిలబస్‌ని మనము చూసుకోవాలి. సో, సిలబస్‌ని మనం ఎనాలిసిస్ చేయాలి. ఓకే. ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ స్టెప్పు ఆ సిలబస్‌ని బేస్ చేసుకొని మనము కొన్ని స్టాండర్డ్‌గా ఉన్నటువంటి బుక్స్‌ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మరి స్టాండర్డ్‌గా ఉన్నటువంటి బుక్స్‌ని సెలెక్ట్ చేసుకొని మనము మన యొక్క ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయాలి. ఇలా ఒక్కొక్క చాప్టర్ మనం స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్‌ని కూడా అనాలిసిస్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యూనిట్‌ని మనం చదువుతున్నప్పుడు ఈ యూనిట్ నుంచి ప్రీవియస్ ఇయర్స్‌లో అంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్‌లో ఈ యూనిట్‌కి సంబంధించి ఎన్ని క్వెషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది? ఏ ఏ ఏరియా నుంచి క్వెషన్స్ అడుగుతున్నాడు? అదేవిధంగా మనకి ఎంత మోతాదులో అంటే క్లిష్టతను ఏ విధంగా అడుగుతున్నాడు? యావరేజ్‌గా అడుగుతున్నాడా? లేదా బాగా డిఫికల్ట్‌గా అడుగుతున్నాడా? బిలో యావరేజ్‌గా అడుగుతున్నాడా? అనే దాని గురించి మనం చూడాలి. సో, ఈ విధంగా మనము మన యొక్క ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేసుకోవాలి. సో, మీకు తెలుసు ఆల్రెడీ మీరు కొన్ని ఛానల్స్‌లో ఏ విధంగా చదవాలి అనే దాని గురించి కూడా మీరు చూసే ఉంటారు. సో, మళ్ళీ ఒకసారి వినండి. కాబట్టి ముందుగా మనం ఏ పోస్ట్‌కైనా సరే, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా సరే దానికి సంబంధించినటువంటి సిలబస్‌ని మనం ఎనాలిసిస్ చేయాలి. సో, మనము ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి 2018 డిఎస్సిలో నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి సిలబస్‌ని మనం బేస్ చేసుకుందామండి. సో, ఆ డిఎస్సిలో నోటిఫికేషన్‌లో మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్‌కి సంబంధించి ఇక్కడ సిలబస్ ఏముంది? ఎన్ని మార్కులకు ఏ ఏరియా నుంచి మనకి ఇవ్వటం జరిగింది అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఓకే. మరి ఇక్కడ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి టోటల్‌గా మనకి 80 మార్క్స్ అనేవి ఉంటుంది. మరి 20 మార్క్స్ మనకి టెట్ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకే. టెట్ వెయిటేజ్ అని ఉంటుంది. టోటల్‌గా గ్రాండ్ టోటల్ మనకి 100 మార్క్స్ మనకి బయాలజీ పేపర్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 80 మార్క్స్‌లో మనము ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ 80 మార్క్స్‌లో 10 మార్క్స్ మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 5 మార్క్స్‌కి మనకి ఇక్కడ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటి రిమైనింగ్ 5 మార్క్స్ పీఈ అండి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి 5 మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా మనకి ఇక్కడ 20 మార్క్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో, మిగిలినటువంటి 60 మార్క్స్ ఉన్నాయండి. ఈ 60 మార్క్స్‌కి సంబంధించి మనకి 40 మార్క్స్ అనేవి మనకి కాంటెంట్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. కాంటెంట్ నుంచి మనకి 40 మార్క్స్. మరి మిగిలినటువంటి 20 మార్క్స్ మెథడాలజీ సంబంధించినటువంటి పార్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా మనకి ఈ 80 మార్క్స్‌కి సంబంధించినటువంటి మనకి డివిజన్ అనేది ఈ విధంగా ఉంటుంది. 10 మార్క్స్ మనకి జీకే కరెంట్ అఫైర్స్, 5 మార్క్స్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్‌కి సంబంధించింది, 5 మార్క్స్‌కు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి మరి
మిగతా 40 మార్క్స్ మనకి కంటెంట్ అనేది ఉంటుంది, 20 మార్క్స్ మెథడాలజీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 40 మార్క్స్ చూసుకున్నట్లయితే మనము 6th క్లాస్ నుంచి అప్ టు 6 టు మనకి ఇంటర్మీడియట్ వరకు మనం చదవాల్సి ఉంటుంది. మరి మెథడాలజీ సంబంధించినటువంటి బీఈడి మెథడాలజీ అనేది మెథడ్స్ అనేది చదవాల్సి ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్స్ అనేది చదవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనము వేరొక ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ అన్ని మనం రిఫర్ చేసినట్లయితే ఈ మెథడాలజీ సంబంధించిన 20 మార్క్స్ మనం ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మిగతా ఈ 40 మార్క్స్ కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా మనము సిలబస్ అనేది ఎనాలిసిస్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఈ 40 మార్క్స్ కంటెంట్లో సంబంధించి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకి సిలబస్ ఏమేమి ఇచ్చాడు, మరి దాని ప్రకారం ఏ క్లాసులో మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది, ఆ క్లాసులలో ఏ యూనిట్స్ అనేవి కూడా చదవాల్సి ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి కాంటెంట్లో మనకి గమనించినట్లయితే టోటల్గా 10 యూనిట్స్ లేదా చాప్టర్స్ అనేది మనకి నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగిందండి. ఈ 10 యూనిట్స్కి సంబంధించి మనం 40 మార్క్స్ అనేది ఉంటాయి. మనకి కంటెంట్ పరంగా మనకి 40 మార్క్స్ ఉన్నాయి. ఈ 40 మార్క్స్కి సంబంధించి 10 యూనిట్స్ అనేది నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 యూనిట్స్లో మనం ఒక్కొక్క యూనిట్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటూ మరి ఆ ఒక్క యూనిట్లో మనం ఏ క్లాస్ నుంచి ఏ యూనిట్స్ అనేవి చదవాల్సి ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో మొదటి యూనిట్ని మనం చూసుకున్నట్లయితే బయోలాజికల్ సైన్స్ అనేది ఉంటుంది. సో మరి ఈ బయోలాజికల్ సైన్స్కి సంబంధించి మనకి ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బ్రాంచెస్ ఆఫ్ బయాలజిస్ట్. సో ఇది ఈ బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. మరి వీటి గురించి మనం ఏ క్లాస్లో ఉన్నటువంటి ఏ యూనిట్స్ మనం చదవాల్సి ఉంటుంది అనే దాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా 8th క్లాస్ బయాలజీలోని మొదటి చాప్టర్ అనేది మనం చదవాలి. మరియు జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీలోని యూనిట్ 1 మరియు 6 ఈ 2 యూనిట్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 8th క్లాస్ ఫస్ట్ యూనిట్ మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీలోని మొదటి యూనిట్ మరియు 6th యూనిట్లు అనేవి చదివినట్లయితే మనకి ఈ బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి యూనిట్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ మనం 2వ యూనిట్ చూసుకున్నట్లయితే లివింగ్ వరల్డ్, సజీవ ప్రపంచం అంటాం. సజీవ ప్రపంచం. సో ఇక్కడ చదివే అభ్యర్థులకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. మరి అందరూ కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరూ చదువుతారు. కానీ ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రం చదివేటప్పుడు కొంచెం ఇబ్బంది పడటం జరుగుతుంది. మరి ఇంటర్మీడియట్కి సంబంధించి మనం ఇక్కడ 4 బుక్స్ అనేది రెఫర్ చేయాల్సి ఉంటుంది. 4 బుక్స్ అనేవి రెఫర్ చేయాలి. మరి జూనియర్ ఇంటర్కి సంబంధించి బాటనీ మరియు జువాలజీ అనేది చదవాలి. మరియు సీనియర్ ఇంటర్కి సంబంధించి బాటనీ మరియు జువాలజీ అనేది చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్కి సంబంధించి 4 బుక్స్, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ 5 బుక్స్. సో 5 + 4 9 బుక్స్. సో టోటల్గా మనము 40 మార్క్స్కి సంబంధించి ఎన్ని బుక్స్ చదవాలి అనే దాన్ని చూసినట్లయితే 40 మార్క్స్కి సంబంధించి మనము 9 బుక్స్ అనేవి చదవాలి. సో ఇవే స్టాండర్డ్ బుక్స్. 100% మనకి ఈ 9 బుక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది.
సో మనకి ఏపీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, సో గ్రూప్ 3 ఇలా మనకి సర్వీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో మనం చూసినట్లయితే కొన్ని ఒక స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉండవు, కొన్ని ఎక్కువ బుక్స్ అనేవి మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ డిఎస్సిలో మనం గమనించినట్లయితే స్కూల్ బుక్స్ అనేవి ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి స్కూల్ బుక్స్ అనేవి చదివితే మనకి కరెక్ట్గా సరిపోతుంది కంటెంట్కి సంబంధించి మరియు మెథడాలజీకి సంబంధించి. కాబట్టి మనము ఏ బుక్స్ని స్టాండర్డ్ బుక్స్ అనేది ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. మరి ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ మనం ఈ 9 బుక్స్ మనం చూసినట్లయితే 40 మార్క్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో ఈ బుక్స్ నుంచి 9 బుక్స్ నుంచి మనకి పక్కకి వెళ్ళేదానికి స్కోపే లేదు. సో ఏ బిట్ ఇచ్చినా సరే మనకి ఈ 9 బుక్స్ నుంచే మనకి బిట్స్ అనేది అడగటం జరుగుతుంది. కాబట్టి మనము టోటల్గా ఒక 9 బుక్స్ అయితే 40 మార్క్స్ అనేవి ఉంటుంది. సో ఇంకొక బుక్ అదే బీఈడి మెథడాలజీ. ఓకే, మరి ఈ బీఈడి మెథడాలజీ అనేటువంటి ఈ ఒక్క బుక్ను మనం చదవగలిగితే ఇంకొక 20 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. ఓకే అండి. సో టోటల్గా మనము 40 + 20 ఓకే, ఈ 60 మార్క్స్కి సంబంధించి మనము 10 బుక్స్ అనేవి చదివినట్లయితే మనకి 60 మార్క్స్ అనేది కవర్ అవటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 60 మార్క్స్లో ఈ బుక్స్ నుంచే రావటం జరుగుతుందండి. ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఏ మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు. సో ఏ ఆథర్ రాసినటువంటి బుక్స్ రిఫర్ చేసినా సరే వారు ఈ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని వాళ్ళు రాయటం జరుగుతుంది. కాబట్టి మనము ఏ బుక్స్ను చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకు ఉన్నటువంటి ఈ 9 బుక్స్ ప్లస్ ఈ మెథడాలజీకి సంబంధించిన ఈ 10 బుక్స్ మనం రిఫర్ చేసుకున్నట్లయితే మనమే సొంతంగా చదివి నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకోగలిగితే మనకు మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అనేది ఎక్కడ అనేది ఉండదు. ఎవరు తయారు చేసినా సరే మనకి ఈ 10 బుక్స్ నుంచి ఈ 10 బుక్స్ని రిఫర్ చేసే తయారు చేయడం జరుగుతుంది. వారు సొంతంగా ఏం తయారు చేయరు. మరి అది కాక వేరొక బుక్స్ రిఫర్ చేసి రాసినా కూడా మనకి ఉపయోగం ఉండదు. ఓన్లీ మనకు ఇచ్చినటువంటి ఈ సిలబస్ని బేస్ చేసుకొని మరి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ బుక్స్ని 10 బుక్స్ని 9 బుక్స్ ప్లస్ ఈ 10 బుక్స్ మెథడాలజీకి సంబంధించిన 10 బుక్స్ మనం చదవగలిగితే మనకి 60 మార్క్స్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే లివింగ్ వరల్డ్, సజీవ ప్రపంచం అంటాము. మరి ఈ సజీవ ప్రపంచంలో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసినట్లయితే జీవము మరియు దాని యొక్క లక్షణాలు, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, ఓకే, జీవుల యొక్క వర్గీకరణ, మరి ఇది జీవము మరియు దాని యొక్క లక్షణాలు, మరి నామీకరణ అంటాము, మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఓకే, వర్గీకరణ రకాలు, మరియు నీడ్ ఫర్ క్లాసిఫికేషన్, ఓకే, ఈ వర్గీకరణ యొక్క ఉపయోగం ఏంటి, మరియు బయోలాజికల్ క్లాసిఫికేషన్ లెవెల్స్ అండ్ హైరెన్సీ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే ఈ బయోలాజికల్ జీవశాస్త్ర వర్గీకరణ క్రమం మరియు స్థాయిలు ఏ విధంగా ఉంటాయి, మరియు స్పీసెస్ కాన్సెప్ట్ అంటే జాతి భావన అంటాము, జాతి భావన, మరియు యానిమల్ డైవర్సిటీ జంతు వైవిధ్యము, మరియు ఇన్వర్టిబ్రేట్స్ అండ్ కార్డేట్స్, ఓకే, వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ కార్డేట్స్, మరియు ఓకే. సో ఇదండి మనకి ఈ లివింగ్ వరల్డ్, సజీవ ప్రపంచం అనేటువంటి ఈ టాపిక్ నుంచి ఉన్నటువంటి ఈ సబ్ టాపిక్స్. సో ఇవి మొత్తం మనకి కవర్ అవ్వాలంటే ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఏ యూనిట్స్ మనం చదవాల్సి ఉంటుంది. సో 6th క్లాస్లో చూసుకున్నట్లయితే 6th క్లాస్ జనరల్ సైన్స్లోని యూనిట్ 9 అనేది చదవాలి, మరియు 9th క్లాస్లోని యూనిట్ 5 అనేది చదవాలి. మరి ఇక్కడ జూనియర్
జువాలజీ అంటే ఫస్ట్ ఇయర్ జువాలజీలోని యూనిట్ 1, 3, 4 అన్ని యూనిట్స్ అనేవి మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం నెక్స్ట్ జూనియర్ బాటనీలోని యూనిట్ 1 అనేది కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము ఈ లివింగ్ వరల్డ్ అనేటువంటి ఈ యూనిట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లాస్లో ఉన్నటువంటి యూనిట్స్ మనం చదివినట్లయితే ఈ యూనిట్ అనేది కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ అండి. థర్డ్ యూనిట్ మనకి మైక్రోబియల్ వరల్డ్, సూక్ష్మ జీవ ప్రపంచం అంటాము. సూక్ష్మ జీవ ప్రపంచం. మరి ఈ యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ మనం గమనించినట్లయితే వైరస్లు, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై అండ్ ప్రోటోజోవన్స్. ఓకే, మరి వీటన్నిటి గురించి మనం చదవాల్సి ఉంటుంది. మరి యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, ఉపయోగకరమైన మరియు అపాయకరమైనటువంటి సూక్ష్మజీవులు, ఇమ్యూనిటీ వ్యాధి నిరోధకత, వ్యాక్సిన్ల గురించి చదవాల్సి, మరియు ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్. ఓకే, వ్యాధి నిరోధక సంబంధించినటువంటి వ్యాధులు ఏ విధంగా రావటం జరుగుతుంది, డిజార్డర్స్ అంటే, మరి ఇన్ఫెక్షన్స్. ఓకే, మరి ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ డిసీజెస్. ఓకే, మన యొక్క లైఫ్ స్టైల్ ఆధారంగా, మన యొక్క జీవనం ఆధారంగా కొన్ని రకాల వ్యాధులు అనేవి రావటం జరుగుతుంది. మరి ఈ వ్యాధుల గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించినట్లయితే, ఓకే, సో ఈ విధంగా ఈ సూక్ష్మజీవ ప్రపంచం అనేటువంటి యూనిట్ నుంచి మనకి ఇవి సబ్ టాపిక్స్ అండి. మరి ఈ టాపిక్స్ అనే సబ్ టాపిక్స్ అనేవి కవర్ అవ్వాలంటే మనము 8th క్లాస్లోని యూనిట్ 3 అండ్ 11 యూనిట్స్ అనేవి చదవాలి. ఓకే, 8th క్లాస్ బయాలజీలోని యూనిట్ 3 అండ్ 11th యూనిట్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. మరి జూనియర్ జువాలజీ, ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీలోని యూనిట్ 6 మరియు సీనియర్ ఇంటర్ జువాలజీలోని యూనిట్ 4B మరియు సీనియర్ ఇంటర్ బాటనీలోని యూనిట్ 7 అండ్ 8. ఓకే, ఈ విధంగా ఈ యూనిట్స్ కానీ మనం చదివినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ మైక్రోబియల్ వరల్డ్, సూక్ష్మజీవ ప్రపంచం అనేటువంటి యూనిట్ అనేది మనకి కవర్ అవుతుంది. సో అభ్యర్థులందరికీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ సిలబస్కి వచ్చేసరికి ఏ సిలబస్ చదవాలి, మనకి ఉన్నటువంటి 4 బుక్స్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకే, యూనిట్స్, అదేవిధంగా ఏ యూనిట్స్ని చదవాలి, ఏ యూనిట్ని వదిలేయాలి అనేటువంటి డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలబస్ని మనం బేస్ చేసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి 4 బుక్స్, 4 బుక్స్లో మనం ఏ యూనిట్ని వదలకుండా చదవాలి. అన్ని యూనిట్స్ని కవర్ చేస్తూ మనకి సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది. ఏ యూనిట్ని మనం వదలకూడదు. 6th క్లాస్ నుంచి మనకి 10th క్లాస్ వరకు ఏ విధంగా మనము యూనిట్ వైజ్, ఓకే, మరి యూనిట్లో ఉన్నట్టు సబ్ టాపిక్స్, మరి పేజీ వైజు, అదేవిధంగా పారాగ్రాఫ్ వైజ్ ఏ విధంగా మనము చదువుతామో అదే రేంజ్లో, అదే విధంగా ఇంటర్మీడియట్ బుక్స్ కూడా, ఆ 4 బుక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి డిసైడింగ్ సబ్జెక్ట్స్ ఏది అంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్. ఓకే, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి 4 బుక్స్, ఈ 4 బుక్స్ బేస్ చేసుకొని మనకి ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం పోస్ట్ రావాలి అనుకుంటే ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి తప్పకుండా మనం చదవాల్సి ఉంటుంది. సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరూ చదువుతారు, కానీ ఎవరైతే ఇంటర్మీడియట్ సిలబస్ని కవర్ చేస్తారో మరి వారిదే పోస్ట్ అనేది చెప్పగలుగుతాం జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ మనకి 4th యూనిట్ అండి, సెల్ అండ్ టిష్యూస్, కణం మరియు కణజాలం అనేటువంటి యూనిట్ అండి. మరి ఈ యూనిట్లో కణం అంటే ఏమిటి, దాని యొక్క నిర్మాణము మరియు సెల్ థియరీ, కణ సిద్ధాంతము, మరి కణాంగాలు, మరి వాటి యొక్క విధులు, మరియు ప్రొకారియోటిక్ మరియు యూకారియోటిక్ సెల్స్ యొక్క భేదాలు. ఓకే, మరి ఇక్కడ నిజ కేంద్రక కణాలు, కేంద్రక పూర్వ కణాల మధ్య భేదాలు,
వృక్షకణం మరియు జంతుకణం, సెల్ సైకిల్ కణచక్రము మరియు కణ విభజన, మైటాసిస్ మరియు మియాసిస్, ఓకే, క్షేకరణ విభజన మరియు సమవిభజన, టిష్యూస్ అండ్ స్ట్రక్చర్స్ మరియు కణజాలాలు వాటి యొక్క నిర్మాణాలు, ఫంక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్, ఓకే, మరియు మొక్కల మరియు జంతువుల యొక్క కణజాలాలు వాటి యొక్క విధులు మరియు వాటి యొక్క రకాలు, క్యాన్సర్ బయాలజీ, స్టెమ్ సెల్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ త్రూ ద సెల్స్, ఓకే, కణాల నుండి పదార్థాల రవాణా ఏ విధంగా జరుగుతుంది, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్, ఓకే, మొక్కల యొక్క అంతర్నిర్మాణము, హిస్టాలజీ కణజాల శాస్త్రము మరియు ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఓకే, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పుష్పించే మొక్కల యొక్క అంతర్నిర్మాణం. సో ఈ టాపిక్స్ అనేవి మనకి 4th యూనిట్లో ఉన్నాయండి. మరి ఈ 4th యూనిట్ని మనం కవర్ చేయాలంటే ఏ క్లాస్ నుంచి ఏ యూనిట్ మనం ఇక్కడ చదవాలి. సో 8th క్లాస్లో 2nd యూనిట్ అనేది చదవాలండి. 9th క్లాస్లో యూనిట్ 1 అండ్ 4th యూనిట్ అనేది చదవాలి. 10th క్లాస్లో రీప్రొడక్షన్ అనేటువంటి లెసన్ ఉందండి, ప్రత్యుత్పత్తి. ఈ రీప్రొడక్షన్ అనేటువంటి లెసన్లో మనకి చివరగా సెల్ సైకిల్ అనేటువంటి సబ్ టాపిక్ ఉంది. మరి ఆ టాపిక్ను కూడా మనం 10th క్లాస్లో ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జూనియర్ బోటనీలోని యూనిట్ 5, 9, 10, 11, 12. సో మనకి ఇక్కడ ఎక్కువగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలోని ఈ యూనిట్స్ అన్ని మనం 5 యూనిట్స్ అన్ని కవర్ చేయాలి. మరి నెక్స్ట్ జూనియర్ జువాలజీలోని అంటే ఇంటర్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రంలో 2nd అండ్ 4th యూనిట్స్ అనేవి కవర్ చేయాలి. మరియు 2nd ఇంటర్ జువాలజీలోని యూనిట్ 8, ఓకే, యూనిట్ 8 అనేది మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ క్లాస్ వైజు మరి ఆ క్లాస్లో ఉన్నటువంటి యూనిట్స్ని మనం కవర్ చేసినట్లయితే ఈ 4th యూనిట్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ 5th యూనిట్ అండి. కొంచెం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 యూనిట్స్లో 5th అండ్ 6th యూనిట్స్ అనేవి కొంచెం హెవీగా ఉంటుందండి. సిలబస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మిగతావన్నీ కూడా కొంచెంగానే ఉంటుంది, తక్కువగానే. సో ఇప్పుడు మనకి 5th యూనిట్ ప్లాంట్ వరల్డ్, మొక్కల ప్రపంచం. సో ఇక్కడ మార్పాలజీ ఆఫ్ టైపికల్ ప్లాంట్, మొక్కల యొక్క బాహ్య స్వరూప శాస్త్రం. మరి దీంట్లో రూట్ గురించి, స్టెమ్ గురించి, లీఫ్ గురించి, ఫ్లవర్ గురించి, మరియు పుష్ప విన్యాసము అంటే ఏమిటి, ఫ్రూట్ ఫలం అంటే ఏమిటి, దాని యొక్క నిర్మాణాలు, వాటి యొక్క రకాలు మరియు వాటి యొక్క విధులు ఏంటి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్, మొక్కల యొక్క పుష్పం యొక్క భాగాలు. మరియు సీడ్ డిస్పర్సల్ అంటే విత్తనాల వ్యాప్తి. మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్, స్టెమ్ అండ్ లీఫ్, ఓకే, మరి వీటి యొక్క రూపాంతరాలు. నెక్స్ట్ మనకి ఇదే యూనిట్లో ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ట్రాన్స్పిరేషన్, ఓకే, రవాణా మరియు మొక్కల్లో రవాణా ఏ విధంగా జరుగుతుంది, రెస్పిరేషన్ శ్వాసక్రియ, ఎక్స్క్రేషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ హార్మోన్స్, ఓకే, ఫైటో హార్మోన్స్ అంటాము, వృక్షాలకు సంబంధించినటువంటి హార్మోన్లు ఏంటి. మరియు ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్, మొక్కల నుండి ఆహారోత్పత్తి అనే దాంట్లో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల యొక్క ఆర్థిక ఉపయోగాలు. మరి వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్, వన్య మరియు పంట మొక్కలు, కల్టివేటెడ్ ప్లాంట్స్. అగ్రికల్చర్ ఆపరేషన్స్, వ్యవసాయ పనులు. మరి క్రాప్ డిసీజెస్ అండ్ కంట్రోల్ మెజర్స్, మరి మొక్కల్లో వచ్చినటువంటి వ్యాధులు, వాటి యొక్క నివారణ చర్యలు. ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రాప్ ఈల్డ్, ఓకే, మరి పంటల క్రాప్ ఈల్డ్ అంటే అధిక ఉత్పత్తిని సాధించడానికి మనం ఎటువంటి చర్యలు అనేవి చేపట్టాలి, వ్యవసాయ ఉత్పత్తులు అనేవి పెరగటానికి. స్టోరేజ్, ప్రిజర్వేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్, ఓకే, మనకి మొక్కల నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలను ఏ విధంగా మనం స్టోరేజ్ చేసుకోవాలి, ప్రిజర్వేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అండి. నెక్స్ట్ సింగిల్ సెల్ ప్రోటీన్స్ అంటే ఏమిటి, ప్లాంట్ ఎంజైమ్స్, మొక్కల యొక్క ఎంజైమ్లు. మినరల్ న్యూట్రిషన్, ఓకే, ఖనిజ పోషణ.
ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల యొక్క అభివృద్ధి మరియు పెరుగుదల. సో ఇవన్నీ మనకి ఇక్కడ 5th యూనిట్లో అయినటువంటి మొక్కల ప్రపంచం ప్లాంట్ వాళ్ళు అనేటువంటి యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. సో ఇవన్నీ కూడా మనకు కవర్ అవ్వాలంటే మనము ఏ క్లాస్లోని ఏ యూనిట్ మనం ఇక్కడ చదవాలి. 6th క్లాస్లో చూసినట్లయితే 2nd and 8th యూనిట్ చదవాలి. 7th క్లాస్లో 10, 12, 13 యూనిట్స్ కవర్ చేయాలి. 8th క్లాస్లో 8th యూనిట్, 9th క్లాస్లో 9th and 2nd యూనిట్ అనేది కవర్ చేయాలి. 10th క్లాస్లో పోర్షన్ అనేటువంటి ఫస్ట్ యూనిట్ అనేది మనం కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ బాటనీలోని జూనియర్ ఇంటర్ బాటనీలోని యూనిట్ 5, 6 and 7 యూనిట్స్ కవర్ చేయాలి. నెక్స్ట్ సీనియర్ ఇంటర్ బాటనీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రంలోని 1, 2, 3, 4, 5, 6 ఈ యూనిట్స్ అన్నిటి కూడా మనం కవర్ చేయాలి. ఓకేనండి. సో ఈ విధంగా యూనిట్స్ అన్నీ మనం చదివినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మొక్కల ప్రపంచం అటువంటి యూనిట్ అనేది మనకి కవర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ 8th క్లాస్లో 6th క్లాస్లో 2nd and 8th యూనిట్ అని చెప్పారండి. వీటి యొక్క టాపిక్స్ పేరు కూడా చెప్తే బాగుంటుంది అనుకోవచ్చండి. సో మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి నోటెడ్గానే ఉంటుందండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి 4 బుక్స్ మీకు ఒక్కొక్క బుక్ని రివ్యూ చేయటం జరుగుతుందండి. ఆ రివ్యూ చేసే బుక్ రివ్యూలో ముందు ఇండెక్స్ పేపర్ రివ్యూ చేసిన తర్వాత టాపిక్స్ వెళ్ళిపోవటం జరుగుతుందండి. కాబట్టి మనకి అక్కడ ఈ టాపిక్స్ యూనిట్ల యొక్క పేర్లు అనేది మనం అక్కడ చూద్దాం, రైట్. కాబట్టి బుక్ రివ్యూలో మనము ఇండెక్స్ పేపర్ని ఒక్కొక్క బుక్ని మనం తీసుకొని ఆ బుక్లో మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్స్ యొక్క పేరేంటి, ఆ యూనిట్స్ని మనం క్విక్గా రివ్యూ చేసుకుందాం బుక్ రివ్యూ లాగా. ఓకే అండి. నెక్స్ట్ మనకి 6th యూనిట్ అండి. 6th యూనిట్ యానిమల్ వరల్డ్, జంతు రాజ్యం. మరి ఈ జంతు రాజ్యంలో చూసుకున్నట్లయితే ఇది కూడా ఎక్కువగా ఉంటుందండి. ఆర్గాన్ సిస్టమ్ ఇన్క్లూడింగ్ మ్యాన్, మనుషుల్లో మనకి అవయవ వ్యవస్థలు అనేవి ఏ విధంగా ఉన్నాయి మనుషులతో పాటు మిగతా జంతువుల్లో కూడా. సో ఇక్కడ ఫస్ట్ సబ్ టాపిక్ మనకు డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. రెండోది రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ. సర్క్యులేటరీ సిస్టమ్, రవాణా వ్యవస్థ. ఎక్స్క్రేటరీ సిస్టమ్ మరి విసర్జక వ్యవస్థ. మరి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయాలి. నెక్స్ట్ లోకోమోషన్ ఇన్ ప్రోటోజువా అండ్ హ్యూమన్స్. ప్రోటోజువాలోను మరియు మనుషుల్లో మనకి చలనం అని ఏ విధంగా ఉంది, మరి దీంట్లో మస్క్యులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్, కండర మరియు అస్థిపంజర వ్యవస్థ. నర్వస్ సిస్టమ్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ రీప్రొడక్షన్. మరి రీప్రొడక్షన్లో సెక్సువల్, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ మరియు ఫ్యూజన్ అంటే ఏంటి, సింగామి మరియు కాంజుగేషన్. మరియు రీప్రొడక్టివ్ హెల్త్ మరియు బర్త్ కంట్రోల్ మెథడ్స్, ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ అన్నాము. మరి సెన్స్ ఆర్గాన్స్లో వాటి యొక్క నిర్మాణము, వాటి యొక్క విధులు. మన సెన్స్ ఆర్గాన్స్ మనకు 5 టైప్స్ ఉన్నాయి. మనకి చెవి మరియు ఇయర్, ఐ కన్ను, చెవి, ముక్కు మరియు నాలుక, చర్మం. మరి వీటి యొక్క నిర్మాణము, వాటి యొక్క విధులు అనేటువంటి వాటి గురించి మనం చదవాల్సి ఉంటుంది. మనకి దీనికి సంబంధించి జ్ఞానేంద్రియాలు అనేటువంటి దానికి సంబంధించి 9th క్లాస్లో మనకి యూనిట్ ఉంది. ఆల్రెడీ మనం 9th క్లాస్లో ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటి పాఠం గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ చివరిగా న్యూట్రిషన్ ఇన్ మ్యాన్. మనుషుల్లో పోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది. న్యూట్రియంట్స్, పోషకాలు అంటే ఏమిటి, వాటి యొక్క విధులు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, డెఫిషియన్సీ డిసీజెస్. ఈ పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, మరియు హెల్త్, ఆరోగ్యం అంటే ఏమిటి, మరియు ఆరోగ్యంలో ట్రోపికల్ డిసీజ్, వైరల్, బ్యాక్టీరియల్, ప్రోటోజోవన్స్, హెల్మెంతిస్, ఆర్థోపోడాస్.
వీటి వలన వచ్చేటువంటి ఈ సూక్ష్మజీవుల్లో వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, మరియు చివరిగా స్కిన్ డిసీజెస్, ఓకే, చర్మ వ్యాధులు, ఫంగల్ అంటే శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి ఈ చర్మ సంబంధిత వ్యాధులు ఏంటి, నెక్స్ట్ బ్లైండ్నెస్ ఇన్ మ్యాన్, మరి కంటికి సంబంధించిన వ్యాధి అండి బ్లైండ్నెస్ అనేది. సో మరి మనుషుల్లో ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రివెన్షన్, వ్యాధి నిరోధం ఏంటి, ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి మనం చదవాల్సి ఉంటుంది. మరియు చివరిగా హెల్త్ ఏజెన్సీస్, ఆరోగ్య సంస్థలు, ఓకే, మరియు ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి బైట్స్ అనేవి ఉన్నాయి, కాట్లని. ఈ బైట్స్లో ఇన్సెక్ట్స్ బైట్స్, స్కార్పియన్ బైట్, స్నేక్స్ అండ్ ఫ్రాక్చర్స్, ఎముకల విరుపు, యాక్సిడెంట్స్, లైఫ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మనము ఈ ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి యూనిట్లో మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు చివరిగా ఇక్కడ వైల్డ్ అండ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఉన్నాయి. వీటిల్లో మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్స్ అనే టాపిక్లో యానిమల్ హస్బెండరీ, ఓకే, మరి పశుపోషణ, చేపల పెంపకం, ఓకే, సెరికల్చర్, పట్టుపురుగుల పెంపకం, పౌల్ట్రీ, మరియు బ్రీడింగ్ ఆఫ్ కౌస్ అండ్ బఫెలోస్ అండ్ యానిమల్ బిహేవియర్, ఓకే, మరి జంతువుల ప్రవర్తన. సో మనకి ఈ విధంగా ఈ 6th యూనిట్ అనేది ఇంతవరకు అండి. మరి ఈ 6th యూనిట్కి సంబంధించి మనము ఏమేమి చదవాలి, 6th యూనిట్కి సంబంధించి, ఓకే, ఈ 6th యూనిట్కి సంబంధించి మనము ఏ యూనిట్స్ అనేవి కవర్ చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ జంతు రాజ్యం అనేటువంటి టాపిక్స్ యూనిట్కి సంబంధించి మనము ఇక్కడ 6th క్లాస్ నుంచి తీసుకుందాం. 6th క్లాస్లో 1, 1, 3, 9 and 12 యూనిట్స్ అనేవి కవర్ చేయాలి. 7th క్లాస్లో 1, 12, 3 and 11 యూనిట్స్ అనేవి కవర్ చేయాలి. మరియు 8th క్లాస్లో యూనిట్ 4, 9 and 11 and 5 యూనిట్స్ అనేవి కవర్ చేయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్లో మనకి యూనిట్ 3, 6, 7, మరి 9th క్లాస్ 10th క్లాస్లో యూనిట్ 1, 2, 3, 4, 5, 6, 7, ఓకే, ఈ విధంగా మనము ఈ 6th నుంచి 10th క్లాస్ వరకు ఈ యూనిట్స్ అనేవి కవర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీలోని యూనిట్ 6 అనేది కవర్ చేయాలి. నెక్స్ట్ సీనియర్ ఇంటర్ జువాలజీలోని యూనిట్ 1, 2, 3, 4, 5, 8, ఓకే, ఈ యూనిట్స్ అనేవి మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ 6th యూనిట్లో ఈ యూనిట్స్ అనేవి చదివినట్లయితే ఈ యూనిట్ అనేది మనకి కవర్ అవుతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 7th యూనిట్ అండి, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనేటువంటి యూనిట్ అండి. మరి దీంట్లో మెండల్ యొక్క సిద్ధాంతాలు గురించి, మరియు మానవుల యొక్క లింగ నిర్ధారణ, మరియు బ్లడ్ గ్రూప్స్లో ఇన్హెరిటెన్స్ ఏ విధంగా ఉంటుంది, మరియు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఆఫ్ ప్యూటెల్స్ అంటాము, మరి థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్, ఓకే, పరిణామం యొక్క సిద్ధాంతాలు, మరియు స్పీసియేషన్ అనేటువంటి టాపిక్స్ అనేవి మనకి ఈ యూనిట్లో మనం చదవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్, ఓకే, మరి పరిణామం జరిగింది అనడానికి నిదర్శనాలు, మన మానవుని యొక్క పరిణామక్రమం ఏ విధంగా ఉంటుంది, సెక్స్ లింకేజ్, జెనెటిక్ డిజార్డర్స్, జెనెటికల్లో వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, సిండ్రోమ్స్ అంటే ఏమిటి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, ఎవల్యూషనరీ ఫోర్సెస్ అండ్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఈ 7th యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అండి. సో మరి ఈ టాపిక్ గురించి మనం కవర్ చేయాల్సినటువంటి యూనిట్స్, మరి 10th క్లాస్లో 8th యూనిట్ అండి, మరి సీనియర్ ఇంటర్ జువాలజీలోని యూనిట్ 6, 7, 8 అండ్ సీనియర్ ఇంటర్ బాటనీలోని 9th, 10th యూనిట్స్ అనేవి మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి 8th యూనిట్ అండి. 8th యూనిట్ మనకి పర్యావరణము మరియు అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఈకాలజీ అనేటువంటి యూనిట్. మరి దీంట్లో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్, మరి ఈకోసిస్టంలో ఉన్నటువంటి ఏబయోటిక్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నిర్జీవాంశాలు ఏంటి, మరి ఈకోసిస్టమ్ దాని యొక్క రకాలు, మరి ఆ ఈకోసిస్టంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటేంటి, మరియు ఆ ఈకోసిస్టంలో అడాప్టేషన్స్ అంటే అనుకూలనాలు ఏంటి, మరియు ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్, ఆహార గొలుసు మరియు ఆహార జాలకం అంటే ఏంటి, ఈకాలజికల్ పిరమిడ్స్, నేచురల్ రిసోర్సెస్,
సహజ వనరులు, మరి వాటర్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, సాయిల్ అండ్ వేస్ట్ ల్యాండ్ మేనేజ్మెంటు మరియు ఫారెస్ట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి, మరియు ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ బయోఫ్యూజిల్స్. ఓకే, మరి ఇక్కడ శిలాజ ఇంధనాలు మరియు జీవ ఇంధనాలు అంటే ఏంటి, 4R. ఓకే, 4R సూత్రం అనేది ఉంటుంది మరి ఎన్విరాన్మెంట్ను కాపాడటానికి. మరి ఈ 4R ప్రిన్సిపల్ అంటే ఏంటి, నెక్స్ట్ బయో జియో కెమికల్ సైకిల్స్. ఓకే, మరి జీవ భౌతిక రసాయనిక వలయాలు, మరి పొల్యూషన్ అంటే ఏమిటి, మరి ఎయిర్ అండ్ వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్ గురించి. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, మరి దీంట్లో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ యాసిడ్ రైన్స్, డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓకే, ఓజోన్ పొర యొక్క తగ్గుదల కారణం. మరి పాపులేషన్, మరి జనాభా అంటే ఏంటి, మరి ఇంట్రాక్షన్ ఇన్ ఈకోసిస్టమ్, మరి ఈ జనాభా అనేది ఈకోసిస్టమ్ ఏ విధంగా ఇంట్రాక్షన్ కలిగి ఉంటుంది, మరియు ప్లాంట్ ఈకాలజీ. ఓకే, మొక్కల యొక్క ఈకాలజీ సంబంధించినటువంటి టాపిక్స్ అండి. సో ఇవన్నీ కూడా మనకి ఈ 7th 8th యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. మరి ఇవి కవర్ అవ్వాలంటే మనము 6th క్లాస్లో 4th యూనిట్, 7th క్లాస్లోని 14, 15, 16 యూనిట్స్, మరియు 8th క్లాస్లోని 7 and 10 యూనిట్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. 9th క్లాస్లో 9th, 10th and 11th యూనిట్స్, 10th క్లాస్లో 9th and 10th, జూనియర్ ఇంటర్ జువాలజీలోని యూనిట్ 8, జూనియర్ ఇంటర్ బోటనీలోని యూనిట్ 13. సో ఈ యూనిట్స్ అనేవి మనం కవర్ చేయాలి. నెక్స్ట్ 9th యూనిట్ అండి. 9th యూనిట్లో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ. ఓకే, మరి జీవశాస్త్రంలో ఆధునికమైనటువంటి పోకడలు, మరి హైబ్రిడైజేషన్ అంటే ఏమిటి, జీన్ అండ్ జీనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, జీన్ బ్యాంక్ మరియు జీన్ థెరపీ అంటే ఏమిటి, టిష్యూ కల్చర్, కణజాల వర్ధనం, మరియు బయోటెక్నాలజీ అంటే ఏమిటి, మరియు ఆ బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్ అనువర్తనాలు, మరియు ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఓకే, మరి ట్రాన్స్జెనిక్ మొక్కలు మరియు జంతువులు. సో ఇవి మనకి ఈ 9th యూనిట్లో ఉన్న టాపిక్స్. మరి దీంతోపాటు క్లోనింగ్ అంటే ఏమిటి, మాలిక్యులర్ డయాగ్నోసిస్, మరియు బయోమెడికల్ టెక్నాలజీ, బయోమాలిక్యూల్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో ఇవన్నీ మనకి ఈ 9th యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్. ఈ టాపిక్స్ గురించి మనం కవర్ చేయాలంటే సీనియర్ ఇంటర్ బాటనీలోని యూనిట్ 10, 11, 12 యూనిట్స్ అనేవి మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చివరిగా మనకి బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, జీవ వైవిధ్యం సంరక్షణ అనేటువంటి టాపిక్ అండి. మరి ఈ టాపిక్లో ఈ యూనిట్లో బయోడైవర్సిటీ అంటే వాటి యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి, నేషనల్ పార్క్స్, మరి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు, ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీసీస్ జాతుల యొక్క ఉపయోగాలు, మరియు డైవర్సిటీ టు ద ఈకో సిస్టమ్. ఓకే, ఇవి మనకి ఈ 10th యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. వీటన్నిటిని మనం కవర్ చేయాలంటే 8th క్లాస్లో 6th యూనిట్, మరి జూనియర్ ఇంటర్ జువాలజీలోని 1st యూనిట్ మనం చదవాల్సి ఉంటుంది. ఓకే అండి. సో మ్యాక్సిమము మీకు ఈ 10 యూనిట్స్ను మనం కవర్ చేయడానికి 8th క్లాస్ నుంచి 9th, 10th, మరి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బుక్స్ 4 బుక్స్ అనేవి మనం ఖచ్చితంగా అన్ని టాపిక్స్ అనేవి చదవాలి. ఒక 6th క్లాసు మరియు 7th క్లాస్లో ఓన్లీ మనకి ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. ఆ టాపిక్స్ని మనం వదిలేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకున్నాం కాబట్టి ఆ టాపిక్స్ అనేవి చదవాల్సిన అవసరం అనేది ఉండదు. ముఖ్యంగా మనకి 7th క్లాస్లో ఏ టాపిక్స్ మనం ఇక్కడ రిమూవ్ చేయొచ్చు, చదవకూడదు అనే దాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఇచ్చినటువంటి సిలబస్ని ఆధారం చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో మనకి సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది మనం అప్పుడు చూసుకొని మళ్ళీ దాని గురించినటువంటి ఒక వీడియో చేసుకుందామండి. ఇప్పుడు మనము 2018 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ని ఆధారంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 7th క్లాస్లో మనము ఆమ్లాలు క్షారాలు అనేటువంటి పాఠం అనేది
మనం వదిలేయచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చలనం అంటే ఏంటి, కాలం మరియు ఉష్ణోగ్రత మాపనం, ఓకే, మరియు వాతావరణము శీతోష్ణ స్థితి, ఓకే. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహము ఫలితాలు, గాలి పవనాలు మరియు తుఫాను, ఓకే. నెక్స్ట్ కాంతి పరావర్తనం. సో ఈ టాపిక్స్ అనేవి మనము వదిలేసుకోవచ్చండి. అది వీటితో పాటుగా మన చుట్టూ జరిగేటువంటి మార్పులు అనేటువంటి పాఠం కూడా ఉంది, చివరి పాఠం అండి. సో ఈ పాఠాన్ని కూడా మనం డిఎస్సిలో మనం వదిలేయచ్చు. సో ఇవన్నీ కూడా మనకి టెట్లో కవర్ అవుతున్నాయి, అందువల్ల ఇక్కడ ఇవ్వలేదండి. టెట్లో మనకి ఈ టాపిక్స్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనము ఇక్కడ చదవాల్సిన అవసరం ఉండదు. టెట్ రాసే అభ్యర్థులు వీటిని కూడా చదవాల్సి ఉంటుంది. డిఎస్సి రాసే అభ్యర్థులు వీటిని మనం వీళ్ళు వదిలేసుకోవచ్చు. నెక్స్ట్ 6th క్లాస్లో మనం గమనించినట్లయితే 6th క్లాస్లో కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి 2020, ఓకే, మరి 2020లో పబ్లిష్ అయినటువంటి టెక్స్ట్ బుక్ను మనం బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా 6th క్లాస్లో 12 యూనిట్స్ అనేవి ఇవ్వటం జరిగిందండి. ఓకే, 12 యూనిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఈ 12 యూనిట్స్లో మనము కొన్ని ఒమిట్ చేయొచ్చు. మరి దీంట్లో మనకి మెటీరియల్స్ సపరేటింగ్ మెథడ్స్ అనేటువంటి టాపిక్ ఉంది, ఫన్ విత్ మ్యాగ్నెట్స్ అని, లెట్ అస్ మెజర్, ఓకే, మరి హౌ ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్, ఓకే, దుస్తులు ఏ విధంగా తయారవుతాయి, బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, షాడోస్ అండ్ ఇమేజెస్ అనేటువంటి టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ని మనము డిఎస్సిలో చదవాల్సిన అవసరం ఉండదు, వీటిని మనము టెట్ రాసేటప్పుడు వీటిని కలిపి చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి మనము టెట్ సిలబస్ని కూడా ఒకసారి మనం చూసుకొని ఆ సిలబస్ ఆధారంగా మనము ఏ క్లాస్లో ఏ టాపిక్స్ మనం చదవాలి, ఓకే, అనే దాన్ని మనం ముందుగా ఐడెంటిఫై చేసి ఆ టాపిక్స్ని మనం చదవాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ డిఎస్సిలో 7th క్లాస్ నుంచి ఈ టాపిక్స్ మనం చదవాల్సిన అవసరం లేదు, 6th క్లాస్లో మనం చెప్పినటువంటి ఈ టాపిక్స్ చదవాల్సిన అవసరం అనేది లేదు. మిగతా 8th, 9th, 10th మరియు ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం కూడా అన్ని టాపిక్స్, అన్ని యూనిట్స్ అనేవి మనం చదవాల్సి ఉంటుంది కంపల్సరిగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. సో ఇంతవరకు మనం మీకు ఇక్కడ నేను ఇచ్చినటువంటి సమాచారాన్ని గురించి ఒకసారి నేను రివ్యూ చేస్తామండి. సో ఇక్కడ మీకు సిలబస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, పరిశీలన చేశాను. మరి ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఏ క్లాస్ నుంచి ఏ యూనిట్స్ అనేవి చదవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ సిలబస్లో ఏ టాపిక్స్ మనం చదవాలి అనే దాని గురించి ఇక్కడ క్లారిటీ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మీకు ఇంకొక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడవచ్చు. ఇక్కడ నేను జూనియర్ ఇంటర్ జువాలజీలోని యూనిట్ 3, 4, 5 అని రాశా. అలాంటప్పుడు మీకు ఇక్కడ యూనిట్ 3 దాని పేరేంటి, 4 దాని యొక్క పేరేంటి, 5 పేరేంటి అనేది మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సో అలాంటి డౌట్ మీకు క్లియర్ చేయడానికి నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేస్తానండి. సో దాన్ని మనం ఒక బుక్ రివ్యూ లాగా మనం చూసుకుందాం. మనకి ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి ఇంటర్మీడియట్లో మనకి 4 బుక్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ 4 బుక్స్ని మనం ఒకసారి ఇండెక్స్ పేపర్లో ఏ యూనిట్స్ అనేవి ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, ఆ యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్లో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయి దాని మీద మీకు ఇంకొక వీడియో అనేది చేస్తానండి. ఒక 4 వీడియోలు చేసుకుందాం, ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క వీడియో. అప్పుడు ఇంకా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.